తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, మీరు తప్పు పట్టడం లేదు. మంత్రి గారు మీరు తీసుకోడు. అయ్యో సార్, నాకు ఇంతవరకు తెలీదు క్రైస్తవ మతం ఒక పెద్ద క్రైమ్ అన్న విషయం. శాసన మండలిలో మీరు చైర్మన్ గారితోటి తమరు క్రైస్తవులు, తమ నాయకుడు క్రైస్తవులు, నేనేమి తప్పు పట్టడం లేదు అని అంటూనే క్రైస్తవ మతాన్ని ఒక పెద్ద క్రైమ్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. గ్రేట్ సార్, మీరు సూపర్. మీకు అసలు అడ్డు లేదు, ఆపు లేదు. కుల మతాల ప్రస్తావన అధికారంలో ఉన్నంత వరకు మాట్లాడుతూనే ఉండండి. రాష్ట్రం 100 కాదు సార్, 1000 అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో క్రైస్తవులకి స్థానం లేదా? రాష్ట్రంలో క్రైస్తవులకి అధికారానికి పనికిరారా? క్రైస్తవులు అంటే మీకు అంత చులకనైపోయారా? అసలు మతాల గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు? ఫలానా మతం, ఫలానా కులపు వాళ్ళు గొప్పని రాజ్యాంగం రాసిందా? రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక సెక్యులర్ దేశం. ఇందులో విభిన్న కులాల మతాలు అందరూ కూడా సమానం. ఒక మతం వాళ్ళే, ఒక వర్గం వాళ్ళే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఇంకొక మతానికి తప్పును ఆపాదిస్తూ, ఒక మతాన్ని కించపరుస్తూ చేసినటువంటి మీ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? క్రిస్టియన్స్ అయితే తప్పేంటి? ముస్లింస్ అయితే తప్పేంటి? హిందువులైతే తప్పేంటి? ఏ మతం వారైతే తప్పేంటి? రాజ్యాంగంలో అలా అని రాసి ఉంటే మీరు మాట్లాడండి. రాజ్యాంగం చెబుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమానమే. ప్రతి